చూసిరు కదా ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామం పరిస్థితి ఇది. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు కదా సార్, ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను మట్టు పెట్టే పాలన అంటే బాగుంటదేమో. పేదవానీకున్న నీడ నేల కూలి చెదురుతుంటే అన్యం పుణ్యం తెలియని పేదల పైన మీ అరాచకం. చూడవే పేదల కలిపోరు రాజ్యమున రాజ అట్లనన్నా మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన సొమ్ము అదేమన్నా భూదాన్ వాళ్ళు ఇచ్చిన భూమి అది, దాన్ని కూడా అక్రమంగా మీరు లాగేసుకుంటున్నారు, మట్టి కొట్టుకపోతారు. రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే. ఒక్కొక్క ఇల్లు పరిస్థితి చూసుంటే కండ్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, కనీసం ఆ సామాన్లు కూడా తీసుకొని వెళ్ళారు, అక్రమంగా గులగొట్టారు. కారులోన దొరల జోరు కాలె కడుపుతో తిరుగునొకరు. పెద్ద పెద్ద జమీందారుల నెత్తి మీద కొట్టి తినుండ్రన్నా తప్పులేదు, కానీ ఈ పేదోళ్ళ పొట్ట మీద కొట్టకుండ్రి, బాగుపడరు, ఎప్పటికీ బాగుపడరు. మధ్య తరగతి మనిషి బతుకు దవాఖానలో దహన. ఈ ఇండ్లు కూలిపోయిన వాళ్ళ బాధ చూడాలి, ఒక్కొక్కరి ఏడుపు వర్ణనాతీతం. సార్ కనీసం ఉన్న రేకులు కూడా పీకటం ఎందుకు సార్ చెప్పండి, ఉన్నాయి ఉంచి రాదండి అయ్యా. ఈ ప్రభుత్వం మాకు ఇదేనా ఇచ్చేది గిఫ్ట్లు? ఒక్క హోటల్లో పనులు చేసుకొని బతుకుతాను, ఆ గుట్ట మీదకి వచ్చిన కాలం